హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, అందరూ మీ యొక్క ఫ్రెండ్స్ తోటి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి. మీ యొక్క ఫ్రెండ్షిప్లు అనేవి ఎప్పటికీ చక్కగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇష్టమైనటువంటి థింగ్ అండి మన లైఫ్లో. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే దానికి అసలు మాటలు సరిపోవు. ఎప్పుడైతే ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది మన లైఫ్లో మనకు ఉంటుందో అది మనం ఎక్స్పీరియన్స్ అవుతూనే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ. మంచి ఫ్రెండ్ ఎప్పుడైతే మన లైఫ్లో ఉంటారో అప్పుడే మనకి ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ అనేది తెలుస్తుంది. కానీ ఈ ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు మంచి ఫ్రెండ్షిప్ని ఎలా చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి, చెడు స్నేహాలని ఎలా వదిలించుకోవాలి, ఎలా దూరం పెట్టాలి అన్న దాని గురించి మనం ముఖ్యంగా ఆలోచించుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే మంచి స్నేహమే మనకి ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. మంచి స్నేహం చేయడం వల్ల మనం అన్ని విధాలా మంచిగా ఉంటాం. మంచి స్నేహానికే ప్రయారిటీ ఇవ్వాలి, మంచి స్నేహాలకే దగ్గర అవ్వాలి. మన లైఫ్లోకి డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ పీపుల్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందరితోటి స్నేహంగా ఉండడమే కాకుండా వారిలో మంచి చెడు లక్షణాలను గమనించే శక్తి మనకు ఉండాలి. దానిని బట్టి మన లైఫ్ స్టైల్ అనేది మంచిగా మారుతుంది. ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, ఇద్దరు కానివ్వండి, ముగ్గురు కానివ్వండి, అంతకు మించి కానివ్వండి, ఒకరి అభిరుచులను ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి ఎమోషన్స్కి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటే ఆ ఫ్రెండ్షిప్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. నాకు తెలిసినటువంటి చిన్న కొన్ని పాయింట్స్ని మీకు ఈరోజు షేర్ చేసుకున్నాను. బై ద వే, ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే ఒక లిమిటెడ్ పీరియడ్లో ఫ్రెండ్షిప్ చేసుకోవడం అనేది చాలా మనశ్శాంతిని ఇస్తుంది. మనశ్శాంతి కోసమే కదా మనం ఫ్రెండ్షిప్ చేసుకునేది. మనం పర్సనల్గా అన్నీ చెప్పుకోవాలంటే ఫ్రెండ్తో చెప్పుకోగలుగుతాము. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.